Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బుధవారం మధ్యాహ్నం బీజేపీ జిల్లా కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. మేము అనుకున్నాం మీరే అదరికి అయిపోయారు సార్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, మోడీ గారి నాయకత్వం. ఉన్నటువంటి వ్యక్తి నేను 99 నుంచి 2004 వరకు కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా అప్పుడు సినీ నటుడు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఈవీ కృష్ణరాజు గారు అభ్యర్థిగా ఉంటే అప్పుడు పార్లమెంట్ కన్వీనర్గా ఉండి ఆ ఎన్నికల యొక్క మొత్తం సిస్టమ్ని మానిటర్ చేసి ఆయన గెలుపుకి కృషి చేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆ తర్వాత 2009లో నాకు పార్లమెంట్కి పోటీ చేయడం ఇది మొదటిసారి కాదు. దయచేసి 2009లో నేను పార్లమెంట్కి నర్సాపూర్ పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ప్రతి గ్రామాన్ని తిరగడం జరిగింది. ఈ పార్లమెంటు భౌగోళిక స్వరూపం మీద నాకు చక్కటి అవగాహన ఉంది. పార్లమెంట్లో ఏ అసెంబ్లీలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నది అనే విషయం మీద నాకు యొక్క అవగాహన ఉంది. ఆ విధంగా 2014లో మళ్ళీ పొత్తులు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. పొత్తుల్లో పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిగా శ్రీ గోకరాజు గంగరాజు గారు నిలబడినప్పుడు జనసేన కూడా మాతో కలిసి వచ్చినట్టు సందర్భం ఉంది 2014. మరి అటువంటి సందర్భంలో జిల్లా అధ్యక్షుడిగా ఉండి అది మొత్తం ఆయన ఒక ఎన్నికల్లో ఏదైతే గెలుపుకి కీలకమైనటువంటి భూమిక వహించినటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, కాబట్టి ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి, సాధారణ ప్రజల మధ్యలో గడిపేటువంటి వ్యక్తిని, డబ్బున్నటువంటి కుటుంబాల్లోంచి నేను రాలేదు. అలాగే వారసత్వంగా తాత ముత్తాతల పేర్లు చెప్పుకుని నేను రాజకీయాల్లోకి రాలేదు. ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి జనంలో కలిసి అనే దానికి కొత్త నిర్వచనంగా సీట్ ఇచ్చిన మన పెద్దలు గౌరవనీయులు భూపతి శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే మరి పాకా సత్యనారాయణ గారికి, అలాగే మా ఇంటికి విచ్చేసిన సందర్భంగా ఈ నియోజకవర్గం స్థాయి నుంచి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, మా బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక విషయం అయితే మనకి తేటతెలమైంది. ఎందుకంటే నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిస్టమేటిక్, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ అని మరొకసారి రుజువు అయింది. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పార్టీలో వివిధ పదవులు చేసి కౌన్సిలరు, నియోజకవర్గ ప్రెసిడెంటు, కార్యదర్శి, నియోజకవర్గ కన్వీనరు, మరి రాష్ట్ర పార్టీ కార్యదర్శి లాగా వివిధ పదవులు చేసిన మన శ్రీనివాస్ వర్మ గారికి మరి భారతీయ జనతా పార్టీ గుర్తించి పార్లమెంటు
సీట్ ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే చాలామంది వ్యక్తులు ఈ వారం 10 రోజులు రకరకాల అపోహలు సృష్టిస్తూ కొద్ది ఇబ్బందికరంగా ఈ నియోజకవర్గంలో జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా తాత్కాలికం. వేరే నాయకులు వస్తారు, ఎవరో వస్తారు, ఇంద్రుడు వస్తాడు, చంద్రుడు వస్తాడో చెప్పడం జరుగుతుంది. మేము రాత్రి కూడా చాలా డిస్కషన్ జరిగినాయి దాని మీద. మరి ఇలా నిజంగా భారతీయ జనతా పార్టీలో ఒకసారి సీట్ ఇస్తే అది మార్పు ఉండదనే సంగతి పత్రికలో చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. అదే విషయం మీద మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అది తేటతల్లో అయ్యే విధంగా ఇవాళ శ్రీనివాస్ కూడా తాడవడం. ఎందుకంటే ఈయన స్నేహపాత్రుడు. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో కార్యకర్త, ఎందుకంటే 10-12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పింఛన్ల రూపంలో కొత్త డ్రామాకు తెర తీశాడని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పల్లెపూరులో భాగంగా పెంటపాడులో 4వ రోజు ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వాలంటీర్లను పింఛన్ల పంపిణీకు దూరంగా ఉంచాలని నిబంధన విధిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు 3 రోజులైనా పింఛన్ల డబ్బులు పంపించకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సార్ ఒకసారి రైట్. సరే ఎమ్మెల్యే అభ్యర్థి గాజుగ్లాస్ గుర్తు. అభ్యర్థి గాజుగ్లాస్ గుర్తు. మన గుర్తు గాజుగ్లాస్. ఇది ఎక్కడ గాజుగ్లాస్ గుర్తు కూడా వేయండి. ఆయన ఎమ్మెల్యే చేయాలి. సార్తో బయట ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అవుతారు. వస్తాడు. బాబ్జీ గారు కానీ తాతాజీ గారు కానీ చెప్పడం జరిగింది. వీళ్ళ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను దరిసిపరిలో గ్రామం పెట్టి ఒక పనికిమాల చైర్మన్ బోర్డు పెట్టుకున్న వెధవ నన్ను విమర్శిస్తూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను, నేను మొత్తం మీ జాతకం అంతా ఎవరి దగ్గర ఉద్యోగాలు తీసుకుని డబ్బులు తీసుకున్నావో డబ్బులు ఇంకా వెనక్కి ఉన్న పరిస్థితుల్లో వెంటబాటు వెళ్ళి నేను వస్తే రౌడీజం పెరిగిపోదు. 2014-19 దాకా నేను ఎవరి దగ్గర రౌడీజం చేశాను. ఈ పనికిమాలలోడు మాట్లాడతాం, అది పట్టుకుని ఒక బురదల్లి కార్యక్రమం పెట్టుకున్న ఈ వెధలోకి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. నీకు పదవి ఉంటే ఈ ఊరికి ఒరిగింది ఏం లేదు, మడతట్టి ఎక్కడైనా పెట్టుకో, అంతేగాని ఎవరిని పెడతాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని కూడా నీకు తెలియజేస్తూ ఉన్నా. నీకు విశ్వాసం లేదు, నా దగ్గరికి వచ్చి
నాకు ఈ సైట్ కొంటే 5 లక్షలు కమిషన్ ఇప్పించమని అడిగిన పెద్ద మనిషి ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడతా ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో, ఈసారి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా పేర్లు, వివరాలు, ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నాడో, ఎవరి దగ్గర ఉద్యోగం డబ్బులు తీసుకున్నాడో అన్నీ కూడా ఆ చైర్మన్ గురించి కూడా నేను చెప్తా. పోతే ఈరోజు వెంట కలిసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గాలని ఆగ్రహంగా నెగ్గిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం వీళ్ళంతా నాకు చందాలు ఇచ్చారు, నన్ను నెగ్గించారు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని కూడా లేకుండా గుమ్మాలో నిలబెట్టిన మాటిన సందర్భం ఆ పెద్దలే నాకు చెప్పారు. అంటే సోదరులు అర్థం చేసుకోండి, ఇవాళ కులం కంటే కూడా వ్యక్తి ముఖ్యం, ఇవాళ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మనకి ఏదైతే డబ్బు ఉందో, మనకి ఏదైతే ఆస్తి ఉందో, ఆస్తి విలువ తగ్గిపోతూ ఉంది. ఇది నిజంగా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అనులైలు 5 తిన్నారు తప్ప ఇక్కడున్న రెడ్డి కులస్తులు కానీ ఏ పాపం ఏ పుణ్యం తెలియదు. కేవలం అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైసీపీని ఏకపక్షంగా నెగ్గించినటువంటి ఘనత ఈ పెంటపాడు గ్రామానికి దక్కుద్ది. నెగ్గిన తర్వాత ఇవాళ చూస్తే ఏ వీధిలోకి వెళ్ళినా అయ్యా మాకు డ్రైన్ లేదు, నీళ్ళు లేవు, తాగుతాకు మంచినీళ్ళు లేవు, ఎమ్మెల్యే రాడు, మీరు వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఓట్లు అడుగుతారు, తర్వాత కనపడరని చెప్పి వీళ్ళ గురించి మనల్ని అడుగుతూ ఉన్నారు. మేము అలా ఏం చేయలేదే. 14-19 వరకు తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండగా, ముళ్ళపూడి బాబురాయ్ గారు జడ్పీ చైర్మన్గా ఉండగా, మరి దాసరప్పన్న గారు బ్యాంక్ డైరెక్టర్గా ఉండగా, మన గోపిరెడ్డి గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉండగా, కిలపతి వెంకటరావు గారు జడ్పీ టీసీగా ఉండగా ఈ గ్రామంలో అడిగిన పనులన్నీ చేయించారా లేదా మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆలోచించేయండి. అప్పుడు మీరు అడగండి. ఈరోజు లక్ష్మారెడ్డి గారు, గోపిరెడ్డి గారు ఇంటింటికి తిప్పి తీసుకెళ్తే, బాబు ఈసారి నీకు తప్పనిసరిగా ఓట్లు వేస్తాం, మేము లాస్ట్ టైం ఓట్లు వేసి పొరపాటు చేసామనేటువంటి విధానం కనపడుతూ ఉంది. ఎంత అభిమానంతో చేసిన వ్యక్తులు ఈరోజు పార్టీని రిజెక్ట్ చేస్తున్నారంటే కారణం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాదని అడుగుతూ ఉన్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఈయన నెగ్గాడు, లేకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఈయన నెగ్గాడు. ఇండిపెండెంట్గా ఎప్పుడు కూడా చేసిన పాపాన్ని పోలేదు. ఒకవేళ ఓడిపోతే బయటకు వచ్చి మేము ఉన్నామని చెప్పిన దాఖలాలు కూడా ఈ పెద్ద మనుషులు లేవు. ఇంకా అతను కూడా తిరిగి కొంతమంది సొల్లుగా తిరిగిన సన్నాసులు చెప్తున్నా. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆధారం ఉండాలి. నేను రౌడీజం చేయలేదని మీరు ఏ గుడిలోకి చెప్తే బరుసలం గుడికి వచ్చి ప్రమాణం చేస్తా. నా గురించి నేను మాట్లాడి సన్నాసి ఎవడైనా ఉంటే ఆ సన్నాసి వచ్చి అక్కడికి వచ్చి ప్రమాణం చేయమనండి, నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఇలాంటి తాడేపల్లిగూడెం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక 10వ వార్డు మసీదు రోడ్డులోని కుమ్మర్ల వీధిలో మంగళవారం జరిగిన కుమ్మర్లు శాలివాహనుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సంఘం రాష్ట్ర నాయకులు కొలుకులూరి ధర్మరాజు అధ్యక్షత వహించారు. అందరూ కూడా పునరాలోచన చేసుకోండి, ఆలోచించండి. ఏంటి ఏ మనిషిని మనం ఎన్నుకుంటే ఆయన పద్ధతి ఉన్న వ్యక్త, అక్క చెల్లెమ్మలు అలాగే అన్నదమ్ములు అందరూ కూడా గ్రహించండి. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పేసేసి మీతో ఓట్లు వేయించుకోవడానికి ఇక్కడ ఈ సభ పెట్టడం జరగల. మన చెప్పడం గురించి మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు ధర్మరాజు గారు, అలాగే జనార్దన్ గారు, సంపత్ కుమార్ గారు, భాస్కర్ గారు, మన వాసు, నరసింహరావు, వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్, నాగేంద్ర, విజయ నిర్మల్ గారు, అలాగే మన లీలావతి గారు, సూర్యచంద్ర గారు, మన బ్రహ్మాజీ, మళ్ళారా, సోదరులారా, పెద్దలారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఈ ఒకప్పుడు ఆది మానవుడికి నాగరికత నేర్పిన కులం ఏంటంటే శాలివాహనకం. మానవ మనుగడకి ఎలా కొనసాగించాలి,
మనం మనుగడికి ఏ అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలన్నీ కూడా ఏ రకంగా మనం తయారు చేసుకోవాలి అని, ఏ రకంగా ఉపయోగించాలని నాగరికత నేర్పిన సామాజిక వర్గం. అందుకని ఈ సామాజిక వర్గానికి సమాజంలో చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారందరినీ కూడా ఎంతో మనం గౌరవంగా చూసుకునే పరిస్థితి అనాది నుంచి కూడా వస్తూ ఉన్నది విషయం. దాన్ని మనం కొనసాగించవలసిన అవసరం కూడా ఉందన్న నిర్వహణ సంఘ సమావేశానికి మా గురుతులీలు ఈ యొక్క తాడేపల్లిగూడానికి ఒక నిర్మాణకర్త, అనుభవశాలి, అభివృద్ధి ప్రదాత శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి, ఆయన ఈ రోజున ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో, అదే దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఇక్కడ ఈ సంఘ సమావేశానికి రావడం జరిగింది. మీకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మనల్ని అభినందించడానికి, మనకున్న ఇక్కడ కోరికలను తీర్చడానికి, రేపు పొద్దున్న ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటానికి చాలామంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. అందులో ముఖ్యులు కరి భాస్కరరావు గారు, సంపత్ కుప్పారు. అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుకోం, మిగతా కులాల వారు మేము ఇలాగా ఉంటాం, ఇలాగ ఉంటాం. చరిత్ర గల, చాలా విశిష్టత గల కులం సార్ కొట్టు సత్యనారాయణ గారు. మీకు కూడా తెలుసు, ఇది మైసూరులో మహారాజు గారు ఉన్న కోటలు అన్నీ కూడా, ప్యాలెస్లు కూడా మా కులానికి, మా సంతతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ కూడా మా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వడయారని పెట్టుకుంటున్నారు. అక్కడ వడయారని వేస్తూ కొంతమంది లేని వాళ్ళు మామూలుగానే పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. అలాగే మొలమామ గురించి కూడా చాలా విశిష్టత గల రామాయణం రచించిన మొలమామ గారు. అదేవిధంగా చక్రవర్తి కూడా మా సంతతికి, కులానికి చెందిన వ్యక్తి ఆయన. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలతో పాటు కేసులు తప్పవని తాడేపల్లిగూడెం ఆర్డీఓకే చెన్నయ్య హెచ్చరించారు. బుధవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నియోజకవర్గంలోని సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను తప్పకుండా అమలు చేయాలన్నారు. అనేక రకాల వల్ల అవతారాలు ఎత్తించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము షాప్స్ వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం మనకే ఉంది. టైంలో ఇందాక సార్ చెప్పారు, వెంటనే మీరు మీ ఫోర్సెస్, హ్యూమన్ ఫోర్స్ ని వేరే పొజిషన్ లో పెట్టుకోండి. దాని ప్రకారం మీరు అన్ని వెంటనే సిబిసిలో వచ్చే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మనకి సిబిసి అయితే 100 minutes లోపు చేయాలి. దాన్ని మనం దాదాపు కంప్లైంట్ అవ్వడానికి 14 చేయగలిగిన 20, 30, 40, 50 minutes కూడా చూసే మనం. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ప్లాన్స్ లేకుండా ఈ ఎఫ్సిసి ఇప్పుడు దాకా చెప్పింది మాత్రం మేమేదో చెప్తే ఆయన బాగా స్లో చేస్తారు మన ఏసీ గారు. ఆయన చాలా కూలు వార్తలు చెప్పినట్టు చెప్పారు. మీకు అదే ఉండదు. ఆయన కొంత సాయం తప్పు చేశారు అందరినీ, అంతే ఉండదు. ఇందాక చెప్పినట్టుగా ప్రతి మోడల్ కూడా కాంటాక్ట్ వైలేషన్కి నోటీస్తో పాటు కేసు అనేది తప్పకుండా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయం మాత్రం మీరు మీటింగ్లో పెట్టండి. కేసు అంటే ఏమో పెట్టి కేసు అనుకుంటారు. ఎలక్షన్ కేసు అంటే ఏదో వాళ్ళకి తెలుసో తెలియదు. ఒకసారి ఆ బాధ పడే వాళ్ళ గురించి ఒకసారి వివరించి చెప్పండి. ఇప్పుడు మోడల్ ఆఫీసర్స్, ఎన్సీసీ మోడల్ ఆఫీసర్స్ వాళ్ళు తాడేపల్లిగూడెం ఎంపీలు గారిని మాట్లాడారు. పరిశీలి చేసి అనాథరైడ్ సేల్స్ ఉన్నట్టు ఫస్ట్ మన గవర్నమెంట్ నాలుగుగా చెప్పారు. ఏదో ఉచ్చగించి చెప్పితే మార్పు రాదు, ఉచ్చగించి చెప్పితే ఎవరికి రాదు, మనకే రాదు. గుర్తు ఉండేటట్టు కాకుండా పనిష్మెంట్ లేదా ఒక కేసు ఫైల్ చేస్తే ఆ ఫలితం ఆ ఏరియా అంతా పెడుతుంది. ఆ గవర్నమెంట్ నాలుగుగా చెప్పారు. ఆర్గనిస్టోన్ కంటే, అంత్యనిష్టోన్ కంటే ఆర్గనిస్టోన్ బెటర్. మనం చేసేటువంటి ఈ శ్రమకి ఫలితం తగ్గాలి అంటే, మనకి శ్రమ తగ్గాలి అంటే, నిత్యము టెన్షన్ తగ్గాలి అంటే స్టార్టింగ్ లోనే 1-2 కేసులు ఫైల్ చేస్తే అది పబ్లిసిటీ అవుతుంది. అక్కడి నుంచి అనుకోవాలి.
గెలిపించుకుంటే ఎలక్షన్ అయిపోయినాక రోజు గెలిపించుకుంటున్నాడు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా మార్నేడి శేఖర్ బాబ్జీ ఎంపికయ్యారు. ఆయన నివాసంలో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ తేదీ త్వరలో ప్రకటిస్తానన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన తనకు ఈసారి ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్యలు ఈ మూడింటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని బాబ్జీ పేర్కొన్నారు. ప్రజలందరికీ మా శుభాకాంక్షలు, మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నిన్నట రోజున తాడేపల్లిగూడెం ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేశారు. చర్మారెడ్డి గారు ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద. అలాగే ఆ జాబితాలో తాడేపల్లిగూడెం నిమిత్తం నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ చర్మారెడ్డి గారికి, గిడుగు రుద్రరాజు గారికి, రఘువీర్ రెడ్డి గారికి, అలాగే కేవీపీ రామచంద్ర గారికి, కన్నూరు బాబురాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరఫున, నా కుటుంబం తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 2019 ఎలక్షన్లో కూడా నన్ను ఇక్కడ పోటీగా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే అప్పటి నుంచి నేను పార్టీలో విధేయతగా ఉండడం వల్ల, పార్టీని బలోపేతం చేయడం వలన నాకు జిల్లా ప్రెసిడెంట్ 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఈవేళ తాడేపల్లిగూడెంకి చాలా ఉత్కంఠంగా ఎంతోమంది ప్రయత్నం చేశారు సీటుకి, కానీ బాబ్జీ అయితేనే తాడేపల్లిగూడెంలో సరైన అభ్యర్థి అని నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తాడేపల్లి ప్రజలారా గమనించండి, ఇప్పుడు మీ ముందుకు రాబందుల్లాగా ఓటు కోసం నేను గొప్ప అని మీ ముందుకు అత్తమానం తిరుగుతానికి రోజు వస్తుంటారు. గమనించండి, పొట్టి సత్యనారాయణ గారు, బొలిశెట్టి శ్రీ గారు, అలాగే నాకు ముగ్గురిని ఈవేళ బరిలో ఉండటం జరిగింది. 2024 ఎలక్షన్లో రాబోతున్నాం. మీరు గమనించండి, ఇదే పొట్టి సత్యనారాయణ గారు ఇప్పుడు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాడేపల్లిగూడెన్ని ఎక్కడ అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడగమని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవినీతి, ప్రజల్ని పట్టించుకోకపోవడం, అలాగే కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే అభివృద్ధి అంటే కనీసం రోడ్లు కానీ, మంచినీరు అంటే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పురపాలక ప్రజలకి సగం నీరే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఈ నాయకులు కదా. గతంలో చైర్మన్గా చేసిన బొలిశెట్టి సింగ్ గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్న కొట్టి సత్యనారాయణ కనీసం తాడేపల్లిలో కరెంటు పైపులు వచ్చే సమయానికి కరెంట్ అరగంట తీసి అరగంట వేస్తున్నారంటే సగం నీళ్ళు వేస్తున్న పరిస్థితిని ప్రజలు కూడా గమనిస్తున్నారు. వీళ్ళకి ఇది కూడా చేతగాని, కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేని చేతగాని నాయకులు మళ్ళీ ఏ విధంగా ప్రజలకి ఓటాడటానికి వస్తున్నారు గమనించండి ప్రజలారా. ఎందుకంటే ఇక్కడ ఈవేళ అభ్యర్థిగా నేను మీకు ముందుకు వస్తున్నానంటే నాకు ఈ ప్రజల మీద నమ్మకం ఉంది. తాడేపల్లిగూడెం ప్రజలంటే చాలా సౌమ్యులు, చాలా తెలివైన వారు. ఎందుకంటే ఎంతమంది విర్రవీగిన నేను నా వెనకాల 100 మంది ఉన్నారని చూపించిన వాళ్ళని గెలిపించిన గత 30 సంవత్సరాల నుంచి సౌమ్యుడిని, సామాన్యుడు గెలిపించిన చరిత్ర ఉన్న తాడేపల్లి 85 మంది చచ్చిపోయారని చెప్తున్నారు అక్కడికి వెళ్ళగానే. ఎందుకంటే ఒక అరగంట, గంట, 2 గంటలోనో ప్రాణం పోయే వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి దారి లేక ఈ సందుల్లో గొంతుల్లో తీసుకెళ్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ నాయకుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కడకట్ల నుంచి, జోడుపాల నుంచి కడకట్ల రోడ్డు వేయాలని ఆలోచించాడా? గమనించండి. ఈవేళ మీ ముందుకు వచ్చేది ఖాళీ కబుర్లు చెప్పడానికి, ఆడి ఎడవరా నాకేయండి, నేను ఈడు ఎడవరా నాకేయండి అని చెప్తున్నారు తప్ప ప్రజలు మంచి చేద్దామని కానీ, తాడేపల్లిగూడెన్ని డెవలప్ చేద్దామని కానీ, మున్సిపాలిటీలో విషయం వస్తే వాళ్ళ మనుషులు అధికారంలో రాగానే వాళ్ళ మనుషులకి లైట్ల కాంట్రాక్ట్లు, లేకపోతే కరోనా వస్తే కిట్లు కాంట్రాక్ట్లు. ప్రజలకు ఏమైనా చేశారా? ప్రజల గురించి ఆలోచించారా? గమనించండి, కనీసం రోడ్లు కూడా తాడేపల్లిగూడెం డిప్యూటీ సీఎంగా ఉండి రోడ్లు కూడా వేయలేదు. సిగ్గుపడతలేదా కొట్టి సత్యనారాయణ గారు? మీరు ముందు నేను నా నియోజకవర్గం ఓటు కూడా వేయలేకపోయి నేను ఓటుకి ఎలా వేయాలి, నేను నిలబడకూడదని మీరు ఆలోచించాలి. ముందు మీరు నిలబడడం కూడా ఇది కరెక్ట్ కాదు. తాడేపల్లి ప్రజలకు మీరు న్యాయం చేస్తుంటే ఇవాళ మేమే మిమ్మల్ని ఆశీర్వదించదు. ఖచ్చితంగా ఇదే ప్రజలు మీరు గమనించండి. ఈ ముళ్ళకంప తీస్తే ఆ ముళ్ళకంప నెట్టుకోవడానికి మటుకు ప్రయత్నం చేయకండి. 2 ముళ్ళకంపలే.
గతంలో ఏలిన వారే, పాలించిన వారే ప్రజలకు ఏమీ చేయలేదు. దయచేసి నాకు అవకాశం ఇస్తే తాడేపులగూడాన్ని అభివృద్ధి చేయడంలో 2వ పంపుల చెరువు కట్టిస్తాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తాం. రహదారులన్నీ పూర్తి చేసి తాడేపులగూడెంలో ఏ ఒక్కని దగ్గర నువ్వు ఏదైనా ఇల్లు కట్టుకుంటే నాకు డబ్బు కావాలని ఎవరిని బెదిరించను, ఎవరి దగ్గర వసూలు చేయను. అలాగే పిలిస్తే మీ ఇంటికి మీ వార్డుకు వచ్చి సమస్య తీర్చే పరిస్థితి సామాన్యుడిగా నన్ను ఆశీర్వదించమని తాడేపల్లి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఇంటి వద్ద వలవల బాబ్జీ కలిసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బలపరిచిన నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ. ఎవరైనా మీరు పట్టుకుంటారు ఫోటోలు సోదరా. ఇది యాక్చువల్గా ఒక 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఇది నా కాన్సెప్ట్. కేవలం మీకు దొరికే కదా సపరేట్ చేయాలి. సిట్టింగ్ లెవెల్లో ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.